నుంచి వలస వచ్చి మా తల్లిదండ్రులు ఇక్కడ బతుకుతున్నా కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం జరగడం లేదు. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి మాకు, ఇక్కడ మేము నివసిస్తున్న స్థావరంలోనే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలని చెప్పేసి ఎన్ని ప్రభుత్వాలకు మొరబెట్టుకున్నా కానీ ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. మరి ఎందుకు పాలమూరు ప్రజలు అంటే ఎందుకంత చులకన ఈ పాలకులకి అందరికీ అంటే ఇక్కడికి వచ్చి ఆ రోజు విశాలాంధ్ర పెత్తనం ఉన్నప్పుడు నిధులను దోచుకొని పాలమూరు ప్రజలను అట్లనే ఎండబెట్టారు. సరే పోనీ అక్కడ బతుకుతలేము, హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ కూలోనాలో చేసుకొని బతుకుదామని చెప్పేసి ఇక్కడ వచ్చి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నా కానీ ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. మరి గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ని ఈ పాలకులు మాట్లాడతారు, పేదరికం అనేదే ఉండొద్దు, ఈ భారతదేశంలో పేదరికం అనేదే ఉండొద్దు అని చెప్పేసి మాట్లాడతారు. మరి నడిబొడ్డున ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ ఏ ఒక్కరికి కూడా కనిపిస్తలేదా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఎన్నిసార్లు లెటర్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎంతమంది ఆనాడు చంద్రబాబు నాయుడు నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరకు కూడా లెటర్లు పట్టుకొని తిరిగినా కానీ పట్టించుకోవడం జరుగుతలేదు. మా ముందరేనేమో మీకు చేస్తాము, ఒక 2 వారాల్లో ఒక 2 నెలల్లో మీకు పక్కా డబల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేపిస్తామని చెప్తారు. కానీ మేము వెళ్ళిపోగానే మా తల్లిదండ్రుల కళ్ళ ముందరనే ఆ లెటర్లు తీసి చెత్తబుట్టల్లో పడేయడం జరిగింది. మరి ఎందుకు ఈరోజు పేద ప్రజలు అంటే అంత చులకన కనిపిస్తుంది? అంటే తిరగబడరు ఈ పేదవాళ్ళకు తిరగబడడం రాదనా? వీళ్ళకి చదువు ఉందా అని చెప్పేసా? చదువు లేదని చెప్పేసా? ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా పోరాటం ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా కాదు. మీరు మాకు వచ్చే ఈ 2 నెలల్లో ఏదో ఒక పరిష్కారం చూపించకపోతే, ఈ నెల రోజుల్లో ఏదో ఒక పరిష్కారం చూపించకపోతే పెద్ద ఎత్తున తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఈరోజు పాలమూరు ప్రజలు, ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలమూరు నగరానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుకే ఏదో ఒక స్టాండ్ తీసుకొని ఇక్కడికి విజిట్ చేసో లేకపోతే మేము ఏదైతే మొరబెట్టుకుంటున్నామో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం దాంట్లో శాంక్షన్ చేస్తేనే తప్పితే మాత్రం ఒక నెల రోజుల్లో పరిష్కారం చూపించకపోతే పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంటుందని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మా పోరాటం ఏ ఒక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఏ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కాదు, ఏ కార్పొరేటర్లకు కూడా వ్యతిరేకంగా కాదు. మా ముందటుండి ఏ ఒక్క నాయకుడు నడిపించినా వాళ్ళ ఎమ్మటి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దీన్ని పార్టీల వైజ్ తీసుకోకుండా, సరే పేద ప్రజలు వాళ్ళ ఉండడానికి ఇల్లు లేవు కదా, వాళ్ళ బాధ, వర్షాకాలాల్లో వస్తే బస్తీలోకి అంతా నీళ్ళు నిండిపోతాయి, దానిలోని లోటలతోని చెంబులతోని ఎత్తి పోసుకొని బయటకు పోసుకుంటున్నాం. వర్షాకాలం వస్తే కరెంటు వైర్లు తెగిపోయి ఇళ్ళ మీద పడి ఎన్నిసార్లు ఇల్లు గాలిపోయినాయి. ఆ రోజు పేపర్లలో వచ్చి వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి చేసిన నాయకులు మరి ఆ తర్వాత పట్టించుకోలేదు. అంటే ఎంత ఇబ్బంది. ఈరోజు ఇక్కడ ఇదే బస్తీలో మా తల్లిదండ్రులు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడే పుట్టి పెరిగినటువంటి యువత ఉంది. ఆ యువత ఒక్కొక్కరిది గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. మరి ఎంత ఇబ్బందుల పాటు లైబ్రరీలో పోయి చదువుకొని ఎంత కష్టపడి చదువుతున్నారో మాకు తెలుసు. కాబట్టి ఈనాడు యువకులమంతా ఒక స్టాండ్ తీసుకొని పక్కా డబల్ బెడ్రూమ్లు ఇల్లు రావాలి. అందుకనే ఈరోజు కూడా ప్రజా దర్బార్ అనేది ఒకటి పెట్టినాం. 30 ఏళ్ళుగా సాగుతున్న పోరాటం అని. మరి 30 ఏళ్ళ నుంచి కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోలేదు. అంటే తిరుగుబాటును మీరు కోరుకుంటుర్రా లేక తిరుగుబాటును మేము తీసుకురావాలా అనేది ఒకటి చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రజా దర్బార్ కూడా పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఠాగోపాల్ గారిని పిలవడం జరిగింది, ఎమ్మెల్యే గారిని, కార్పొరేటర్ రవిచారిని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు ఒకటే హామీ ఇచ్చారు, రేపు పొద్దుగాల మీ అందరినీ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి తీసుకెళ్తాము, మీకు ఏదో పరిష్కారం చూపిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మరి మీరు హామీ ఇచ్చిన విధంగానే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మాకు ఏదో ఒక పరిష్కారం వచ్చేటట్టు మీరు కూడా అక్కడ కొట్లాడితే మీ వెంకల మేముండి కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తాం.